ఇప్పుడు మంచిగా హాట్ టాపిక్ నడుస్తుంది. అయితే సాయిబాబా ముస్లిం దేవుడు, హిందువులు ఎందుకు పూజించాలి అని నేను అన్నందుకు చాలామంది నా మీద యుద్ధానికి కక్ష కట్టారు. పర్వాలేదు. అయితే అలా కక్ష కట్టిన కారణంగా మరికొన్ని వివరాలు నాకు తెలుసుకునే బ్రహ్మాండమైన అవకాశం కల్పించారు. నాకు ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా. నాకేంటంటే నేను బేసిక్గా ఎవరి జోలికి పోను. ఏదైనా మంచి చెప్పాలని ట్రై చేస్తాను. ఒకవేళ చెప్పడానికి ట్రై చేస్తే దాన్ని చిలువలు పలవలు చేశారనుకో అసలు విషయాలు తెలుసుకోవాల్సి వస్తుంది. అసలు ఎవరతను? ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఒక పెయిడ్ సోల్జర్. ఎవరికి సపోర్ట్గా వచ్చాడు అంటే బ్రిటిష్ ఆర్మీకి సపోర్ట్గా వచ్చాడు. ఎందుకోసం వచ్చాడంటే ఝాన్సీ లక్ష్మీబాయి మీద యుద్ధం చేయడానికి వచ్చాడు. ఆ సమయంలో ఝాన్సీ లక్ష్మీబాయి టీం మీద బ్రిటిష్ సైన్యంతో కలిసి యుద్ధంలో కూడా పార్టిసిపేట్ చేశారు. అతనికి ఉన్న బిహేవియరల్ ఇష్యూస్ వల్ల అతన్ని మళ్ళీ తిరిగి పంపించారు. మళ్ళీ ఆ తర్వాత వేరే కారణాల వల్ల ఇప్పుడు మన సైఫ్ అలీ ఖాన్, మన హిందీ హీరో ఉన్నాడు కదా, వాళ్ళ తాతగారి టీంతో పాటు అతను మళ్ళీ తిరిగి వచ్చాడు అనమాట. సో వచ్చిన తర్వాత ఆ పఠాన్ ఎక్కడో అక్కడ నార్త్ ఇండియాలో ఒక ప్లేస్ ఉంది, అక్కడ ఫస్ట్గా సెటిల్ అయ్యారు. తర్వాత ఏంట్రా ఏం చేసినా సరే హిందువులు విడిపోవట్లేదు, ఏదో ఒకటి చేయాలని డిసైడ్ అయిపోయి హిందువులను ఎలాగైనా విడగొట్టాలి, డివైడ్ అండ్ రూల్ పాలసీ అని చెప్పేసి అప్పుడు తయారైనటువంటి ఆ బాబానే ఇప్పుడు హిందువులు పూజ చేస్తున్న బాబా.